గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న చెప్పుకున్న టాపిక్ ఏంటి? బైసెక్టింగ్ యాంగిల్స్ కదమ్మా. ఇప్పుడు జాయింట్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్. జాయింట్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అంటే ఎలా తీసుకుంటాం? కన్సిడర్ ద పెయిర్ ఆఫ్ ప్లేన్స్ π1 π2 హూజ్ రెస్పెక్టివ్ ఈక్వేషన్స్ ఆర్ π1 అనే ఈక్వేషన్ L1x plus M1y plus N1z plus D1 equal to 0, π2 ఈక్వేషన్ L2x plus M2y plus N2z plus D2 equal to 0. ఇలా టూ ప్లేన్స్ పెయిర్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు వాటిని కలిపే జాయింట్ ప్లేన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంట? π1 into π2 equal to 0 ఫామ్. L1x plus M1y plus N1z plus D1 into L2x plus M2y plus N2z plus D2 equal to 0. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇఫ్ S ఈక్వల్ టు మనకి టూ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ రిప్రజెంట్ చేసే ప్లేన్ ఈక్వేషన్ ఫామ్ S ఈక్వల్ టు ax² ప్లస్ by² ప్లస్ cz² ప్లస్ 2fyz ప్లస్ 2zx ప్లస్ 2hxy ప్లస్ 2ux ప్లస్ 2vy ప్లస్ 2wz ప్లస్ d ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉంటుంది. రిప్రజెంట్ చే పెయిర్ ఆఫ్ ప్లేన్స్ π1 అండ్ π2 ఈక్వల్. దెన్ దీని నుంచి h ఈక్వల్ టు ax² ప్లస్ bxy² ప్లస్ cz² ప్లస్ 2fyz ప్లస్ 2zx ప్లస్ 2hxy ఈక్వల్ టు 0. రిప్రజెంట్ ద ఆరిజిన్ రిప్రజెంట్స్ ఏ pair of planes passing through the origin and parallel to the planes π1 and π2. ఈక్వేషన్ అనేది పెయిర్ ఆఫ్ ప్లేన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అదే పెయిర్ ఆఫ్ ప్లేన్స్ రిప్రజెంట్ చేసే ఈక్వేషన్ అనేది ఆరిజిన్ గుండా పాస్ అయితే ఓన్లీ ఎక్కడ వరకు వస్తుంది? 2hxy వరకు వస్తుంది. ఈక్వల్ టు 0. h అనేది రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ విత్ పాసెస్ త్రూ ద ఆరిజిన్ అండ్ ప్యారలల్ టు ద ప్లేన్స్. ఓకేనమ్మా. హెచ్ ఈక్వేషన్ డెఫినేషన్. ఇప్పుడు మనకి ఇచ్చిన దీంట్లో సమ్స్ ఎలా ఉంటాయి? మనకి ఇచ్చే ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అని ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే హెచ్ అనే ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే పెయిర్ ఆఫ్ ప్లేన్స్ రిప్రజెంట్ చేస్తుందో లేదో చెక్ చేయాలంటే కండిషన్స్ ఉంటాయి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది పెయిర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తుందో లేదో చెక్ చేయాలంటే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్ ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే హెచ్ అనేది డి ఈక్వల్ టు ఫస్ట్ 0 అవ్వాలి. f² ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బీసీ అవ్వాలి. g² ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏసీ అవ్వాలి. h² ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏబి. ఈ 4 కండిషన్స్ కూడా ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది పెయిర్ ఆఫ్ ప్లేన్స్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. అర్థమైందా? హెచ్ అనేది డి ఈక్వల్ టు 0ని, f² ఈజ్ గ్రేటర్ దాన్ బీసీని, g² ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ, h² ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి. ఈ 4 కండిషన్ని సాటిస్ఫై చేస్తే మనకి ఇచ్చిన ఈక్వేషన్ హెచ్ అనేది పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఓన్లీ దీంట్లో ఇది ఒక్క సమ్ ఇంపార్టెంట్ అమ్మా. ఓన్లీ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ రిప్రజెంట్ చేస్తుందో లేదో చెక్ చేసి దాని యొక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతే. ఓన్లీ మీరు నేర్చుకోవాల్సినవి మనకి ఇచ్చిన ఫామ్ ఈ ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకుంటారు. ఈ ఫామ్లో ఉందంటే అది కంపల్సరీగా రిప్రజెంటివ్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అని అంటారు. మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది పెయిర్ ఆఫ్ ప్లేన్స్ రిప్రజెంట్ చేస్తుందో లేదో చెక్ చేయాలంటే 4 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఆ 4 కండిషన్స్ కూడా డి ఈక్వల్ టు 0, f² ఈజ్ గ్రేటర్ దాన్ బీసీ, g² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ, h² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి. గుర్తుపెట్టుకోండి అమ్మా. డి ఈక్వల్ టు 0. డి అంటే ఏంటంట? డిటర్మినెంట్. దేని యొక్క డిటర్మినెంట్? ఏబిసి హెచ్జి హెచ్ఎఫ్ జిఎఫ్ అంటే డయాగ్నల్ ప్లేస్లో ఏబిసి ఉంటాయి, హెచ్జి హెచ్ఎఫ్ జిఎఫ్. గుర్తుపెట్టుకోండి అమ్మా ఈ ఫార్ములా. డి ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసి డయాగ్నల్ షేప్లో హెచ్జి హెచ్ఎఫ్ జిఎఫ్. ఓకేనా. డి ఈక్వల్ టు 0 అవ్వాలి. f² అనేది కంపేర్ చేసుకుని మనకి ఇచ్చిన ఏ ఈక్వేషన్ అయినా సరే ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుని f² వాల్యూ, f వాల్యూ, g వాల్యూ, h వాల్యూ రాసుకుంటారు. ఏబిసి వాల్యూస్ రాసుకుంటారు. f² అనేది బీసీకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయాలి. దీంట్లో ఏది సాటిస్ఫై అవ్వకపోయినా సరే అది పెయిర్ ఆఫ్ ప్లేన్స్ రిప్రజెంట్ చెయ్యలేనట్టు. రిప్రజెంట్ చేస్తుందంటే కంపల్సరీగా 4 ఫార్ములాస్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇఫ్ theta is the angle between the pair of planes h equal to 0 then cos theta.
పెయిర్ ఆఫ్ ప్లేన్స్ మధ్య ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా కాస్ థీటా ఈక్వల్ టు మనకి 2 ప్లేన్స్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం అంటే a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 బై a1 స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ప్లస్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. సేమ్ ఇక్కడేంటి పెయిర్ ఆఫ్ ప్లేన్స్ ఇచ్చిన అంటే జాయింట్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయడమో చూడండి అమ్మ. మనకి ఇచ్చిన దాన్ని హెచ్తో కంపేర్ చేసుకుంటారు, హెచ్ ఈక్వల్ టు 0 ఉందో లేదో చెక్ చేసుకుంటారు. తర్వాత కాస్ థీటా ఈక్వల్ టు దాని నుంచి ఎక్స్ స్క్వేర్ యొక్క కోషంట్ ఏని, వై స్క్వేర్ యొక్క కోషంట్ బి కింద, జెడ్ స్క్వేర్ యొక్క కోషంట్ సి కింద, నెక్స్ట్ కాన్స్టెంట్ వై యొక్క కోషంట్ని 2f జెడ్ కింద, జీ యొక్క కోషంట్ని ఎక్స్ యొక్క కోషంట్ 2z జెడ్ కింద, xy యొక్క కోషంట్ని 2h కింద తీసుకుంటాం. దాన్ని కంపేర్ చేసుకుంటే అన్ని వాల్యూస్ వస్తాయి కదా. సింప్లిఫై చేసుకుంటే మోడ్ a ప్లస్ బి ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎఫ్ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఓకేనమ్మా. మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎఫ్ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. దేనికి పెయిర్ ఆఫ్ ప్లేన్స్ యొక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు. ఓకేనమ్మా. డి ఈక్వల్ టు 0 సాటిస్ఫై అవ్వాలి, ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీసీ సాటిస్ఫై అవ్వాలి, జీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ సాటిస్ఫై అవ్వాలి, హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబీ సాటిస్ఫై అవ్వాలి. ఇవన్నీ కూడా ఏమవ్వాలి, ఇవన్నీ కూడా సాటిస్ఫై అవుతేనే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఓకేనమ్మా. దీని మీద మోడల్ చూడండి. ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, రిప్రజెంట్స్ ఎ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అండ్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. చూసారా, చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ మోడల్. ఈ ఎక్సర్సైజ్లో ఈ మోడల్ తప్ప ఇంకేమీ రావు, ఓన్లీ మోడల్ ఒక్కటే. 2x స్క్వేర్ మైనస్ 6y స్క్వేర్ మైనస్ 12z స్క్వేర్ ప్లస్ 18yz ప్లస్ 2zx ప్లస్ xy ఈక్వల్ టు 0 రిప్రజెంట్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అండ్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. ఈక్వేషన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటారు ఫస్ట్. నా కంపేరింగ్ ద ఈక్వేషన్ హెచ్తో కంపేర్ చేసుకుంటారు. ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ ప్లస్ 2fyz ప్లస్ 2gzx ప్లస్ 2hxy ఈక్వల్ టు 0 రాసుకుంటారు. దాని నుంచి రెండో కంపేర్ చేసుకుంటే x స్క్వేర్ యొక్క కోషంట్ 2, y స్క్వేర్ యొక్క కోషంట్ మైనస్ 6, z స్క్వేర్ యొక్క కోషంట్ 12, yz యొక్క కోషంట్ 2f కింద తీసుకుంటాము, zx యొక్క కోషంట్ 2z కింద తీసుకుంటాము, xy యొక్క కోషంట్ 2h కింద తీసుకుంటాము. అక్కడ ఏముంది, yz యొక్క కోషంట్ ఏముంది, అక్కడ 18 ఉంది, 2f ఈక్వల్ టు 18. నెక్స్ట్ zx యొక్క కోషంట్ 2 ఉంది, 2z ఈక్వల్ టు 2, xy యొక్క కోషంట్ 2h కింద ఉంది, 1 ఉంది, 2h ఈక్వల్ టు 1, f ఈక్వల్ టు 18/2 9, g ఈక్వల్ టు 2/2 1, h ఈక్వల్ టు 1/2. దాని నుంచి ఎఫ్ స్క్వేర్ జీ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తారు. ముందు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది డి వాల్యూ కాబట్టి నా డి ఈక్వల్ టు డి ఫార్ములా డిటర్మినెంట్ ఏబిసి హెచ్జి హెచ్ఎఫ్ జిఎఫ్. ఓకేనమ్మా. ఇవన్నీ వాల్యూస్ కూడా డిటర్మినెంట్లో రాసుకుంటాము. రాసుకున్న తర్వాత డి ఈక్వల్ టు 2 ఇంటూ 72 మొత్తం డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదమ్మా. ప్లస్ మైనస్ ప్లస్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా. సింప్లిఫై చేసుకుంటే డి వాల్యూ అనేది 0 వచ్చింది. డి వాల్యూ 0 వచ్చింది, ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. ఇంకా 3 కండిషన్స్. బీసీ వాల్యూ కావాలి, ఏసీ వాల్యూ, ఏబీ వాల్యూ రాసుకుంటారు. బీసీ వాల్యూ ఎఫ్ స్క్వేర్, బీసీ వాల్యూ కన్నా ఎఫ్ స్క్వేర్ వాల్యూ పెద్ద ఉందనుకోండి సాటిస్ఫై అయినట్టు, ఏసీ వాల్యూ కన్నా జీ స్క్వేర్ వాల్యూ పెద్ద ఉంటే సాటిస్ఫై అయినట్టు, ఏబీ వాల్యూ కన్నా హెచ్ స్క్వేర్ వాల్యూ సాటిస్ఫై పెద్ద ఉందంటే ఈ 3 కండిషన్స్ అండ్ డి కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి ఏమైనట్టు, మనకి ఇచ్చిన గివెన్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అనేది, మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అని రిప్రజెంట్ చేసినట్టుగా రాసుకున్నాం. గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమన్నాడు, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లెట్ థీటా బి ద యాంగిల్ దెన్ cos theta equal to formula a plus b plus c by square root of a plus b plus c whole square plus 4 into f square plus g square plus h square minus ab minus bc minus ca. దీని నుంచి ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ నాన్న చూడండి, ఏ వాల్యూ 2, b వాల్యూ -6, c వాల్యూ 12, f వాల్యూ అన్ని
వేసుకుంటాం, సింప్లిఫై చేసుకుంటారు. కాస్ థీటా ఈక్వల్ టు దాన్ని మొత్తం సింప్లిఫై చేసుకుంటే వాల్యూ ఎంత వచ్చిందంట 16/21. థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 16/21. ఓకేనమ్మా. దీంట్లో అదర్ యాంగిల్ అన్నారంటే ఏం చేస్తారు 180 మైనస్ థీటా. నెక్స్ట్ ఇంకో సమ్ చూడండి. ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ అని చెప్పి ఇంకో ఈక్వేషన్ ఇచ్చి రిప్రజెంట్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అండ్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. సేమ్ హెచ్తో కంపేర్ చేసుకుంటారు. ఏబీసీ వాల్యూస్, ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, హెచ్ వాల్యూ, ఎఫ్ స్క్వేర్, జీ స్క్వేర్, హెచ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తారు. మనకు వచ్చిన 6 వాల్యూస్ని యూజ్ చేసుకుని రిప్రజెంట్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అన్నాడు కాబట్టి అది రిప్రజెంట్ చేస్తుందో లేదో చెక్ చేయాలంటే 4 కండిషన్ అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ డి ఈక్వల్ టు 0 అవుతుందో లేదో చెక్ చేసుకుంటాం. డి ఏబిసి డయాగ్నల్ షేప్లో ఫార్ములా ఏమొస్తుందమ్మా జీహెచ్ ఎఫ్జి హెచ్జి హెచ్ఎఫ్ జిఎఫ్, హెచ్జి హెచ్ఎఫ్ జిఎఫ్. ఓకేనా. ఆ ఫార్ములా వేసుకుంటారు. డి వాల్యూ 0 అవుతుందో లేదో చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ బీసీ ఏసీ ఏబి ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ 3 కూడా చెక్ చేసుకుంటారు. ఈ 3 కూడా కండిషన్ సాటిస్ఫై అయింది. డి ఈక్వల్ టు 0 సాటిస్ఫై అయింది. టోటలీ 4 ఈక్వేషన్స్ కూడా సాటిస్ఫై అయినాయి కాబట్టి given equation represent pair of planes, let theta be the angle between them. Total equation అర్థమైందమ్మా. ఒకసారి చూడండి. థీటా వాల్యూ ఓన్లీ యాంగిల్ అన్నాడు కాబట్టి ఓన్లీ ఒక్కటే థీటా వాల్యూ ఒక్కటే. యాంగిల్స్ అంటే అదర్ యాంగిల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మీరు ప్రాబ్లమ్స్ రాసుకోండి అమ్మా. 3rd క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మోడల్ అమ్మా. డి ఎఫ్ స్క్వేర్, జీ స్క్వేర్, హెచ్ స్క్వేర్, బీసీ ఏసీ ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. కండిషన్ సాటిస్ఫై అయినాయో లేదో చెక్ చేస్తారు. అయితే రిప్రజెంట్ చేస్తున్నట్టు అవ్వకపోతే రిప్రజెంట్ చేయలేనట్టు రాసుకుంటారు. తర్వాత యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకుంటారు. అంతే ఇంకండి. ఏఎస్టీస్ అంతేనన్న. ఓకేనా. మనకి ఇక్కడతో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయ్యిందమ్మా. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు సెకండ్ యూనిట్ మొదలు పెట్టుకుందాం. సెకండ్ యూనిట్ వచ్చేసి లైన్, ద లైన్. ఒకసారి సమ్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y² ప్లస్ జెడ్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 4xy ఈక్వల్ టు 0 రిప్రజెంట్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అండ్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దమ్. ఎలా చేశారో చూడండి. అది ఒకసారి చూడండి అమ్మా. గివెన్ ఈక్వేషన్. ఓకేనా. నా కంపేర్ ద ఈక్వేషన్ హెచ్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటాము. ఎక్స్ స్క్వేర్ కోషంట్ 1, వై స్క్వేర్ కోషంట్ ఎంత 4, జెడ్ స్క్వేర్ కోషంట్ -1. వాటిని ఏబిసి కింద తీసుకుంటారు. వైజెడ్ 2f, జెడ్ఎక్స్ 2z, ఎక్స్వై 2h. దాని నుంచి ఎఫ్ జి హెచ్ వాల్యూస్. అక్కడ మనకున్నది ఏంటి ఓన్లీ XY ఉంది. అవునా. XY ఒక్కటే ఉంది. YZ ZX లేవు. అంటే ఎఫ్ జీ వాల్యూస్ డైరెక్ట్గా 0 అయిపోతాయి. 2 వాల్యూస్ కూడా ఏమీ లేవు కాబట్టి ఓన్లీ హెచ్ వాల్యూ ఒకటే 2 తీసుకుంటాం. 2 వచ్చింది. ఇక్కడ 4 ఈక్వల్ టు హెచ్ అయితే హెచ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంతే. ఇంక సేమ్ యాస్టీజ్ నాన్న. ఓకేనా. చూడండి. నెక్స్ట్ యూనిట్ అమ్మా. సెకండ్ యూనిట్ ద లైన్. ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ యూనిట్ ద లైన్. A line is represented by the equations of 2 planes passing through the line. Since any pair of planes can be taken through the line, the pair of equations of the line are infinitely many. అంటే ఏం చెప్తుంది ఇక్కడ 2 ప్లేన్ ఈక్వేషన్స్లో పాసింగ్ త్రూ ఒక లైన్, ఒక 2 ప్లేన్ ఈక్వేషన్స్. లైన్ రిప్రజెంట్ బై ద ఈక్వేషన్స్. 2 ప్లేన్ ఈక్వేషన్స్ని ఒక లైన్ ఈక్వేషన్ కింద రిప్రజెంట్ చేస్తుందండి. ఇక్కడ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్ ఆర్ ఇన్ఫైనిట్లీ. అలా ఇన్ఫైనిట్ లైన్స్ ఉంటాయి. 2 ప్లేన్ ఈక్వేషన్స్ మీద పెయిర్ ఆఫ్ ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే పెయిర్ ఆఫ్
ప్లేన్ ఈక్వేషన్స్. ఇప్పుడు సపోజ్ టూ ప్లేన్ ఈక్వేషన్స్ కలిపి ఒక లైన్ ఈక్వేషన్ కింద జాయిన్ అవుతుంది. అంటే ఒక ప్లేన్ మీద ఒక పాయింట్, అందర్ ప్లేన్ మీద ఒక పాయింట్ తీసుకుని ఈ టూ ప్లేన్ మధ్య ఒక లైన్ పాస్ అవుతుందంటే ఒక లైన్ అనేది టూ ప్లేన్ ఈక్వేషన్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ x1, y1, z1. లైన్ పాస్ అవుతున్న పాయింట్ x1, y1, z1 అండ్ విత్ డిఆర్స్. ఆ లైన్ యొక్క డిఆర్స్ LMN అయితే వాటి యొక్క పారామెట్రిక్ ఫామ్ ఎలా ఉంటుందంట? x ఈక్వల్ టు x1 ప్లస్ LR, y ఈక్వల్ టు y1 ప్లస్ MR, z ఈక్వల్ టు z1 ప్లస్ NR. అదే సిమెట్రిక్ ఫామ్ అయితే x మైనస్ x1 బై L ఈక్వల్ టు y మైనస్ y1 బై M ఈక్వల్ టు z మైనస్ z1 బై N. ఈ మనకి ఈ చాప్టర్లో మనం ఎక్కువ యూజ్ చేసేది సిమెట్రికల్ ఫామ్లో ఉన్న సమ్స్ యూజ్ చేస్తా ఉన్నాను. సిమెట్రికల్ ఫామ్ ఒకసారి చూడండి. x మైనస్ x1 బై L ఈక్వల్ టు y మైనస్ y1 బై M ఈక్వల్ టు z మైనస్ z1 బై N. ఓకేనా? నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ టూ డిస్టెంట్ పాయింట్స్ x1, y1, z1 అండ్ x2, y2, z2. టూ డిస్టెంట్ పాయింట్స్ అని యూజ్ చేసుకుని లైన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? x మైనస్ x1 బై x2 మైనస్ x1 ఈక్వల్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈక్వల్ టు z మైనస్ z1 బై z2 మైనస్ z1. ఆర్ x మైనస్ x2 బై x2 మైనస్ x1 y మైనస్ y2 బై y2 మైనస్ y1 ఈక్వల్ టు z మైనస్ z2 బై z2 మైనస్ z1. ఇక్కడ ఒకసారి రెండు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఉన్న పాయింట్స్లో వచ్చిన ఈక్వేషన్ కి లైన్ ఈక్వేషన్ ఎక్కడ డిఫరెన్స్ ఉంది? ఆర్ అని రాసుకున్నాం. మనకి ఇచ్చిన టూ పాయింట్స్ లో ఎనీ పాయింట్ అయినా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఏ పాయింట్ పెట్టుకున్నా సరే లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ మైనస్ ఫస్ట్ పాయింట్ పెట్టుకున్నా, ఎక్స్ మైనస్ సెకండ్ పాయింట్ పెట్టుకున్నా. ఓకేనా? ఎక్స్ మైనస్ x1 బై x2 మైనస్ x1 ఈక్వల్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈక్వల్ టు z మైనస్ z1 బై z2 మైనస్ z1. నెక్స్ట్ ఇఫ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ఎ లైన్ ఆర్ గివెన్ యాజ్, మనం ఏమనుకున్నాం? టూ ప్లేన్ ఈక్వేషన్స్ కలిపి ఒక లైన్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అలా టూ ప్లేన్ ఈక్వేషన్స్ తీసుకున్నాం. ఇలా టూ ప్లేన్ ఈక్వేషన్స్ ఉన్నదాన్ని ఏమంటారంట? అన్సిమెట్రికల్ ఫామ్ అంటారు. ఇది సిమెట్రికల్ ఫామ్. సిమెట్రికల్ ఫామ్ అంటే x మైనస్ x1 బై L ఈక్వల్ టు y మైనస్ y1 బై M ఈక్వల్ టు z మైనస్ z1 బై M. సిమెట్రికల్ ఫామ్ లో రాసుకోవాలంటే ఏముండాలి? లైన్ పాస్ అవుతున్న పాయింట్ ఉండాలి, లైన్ యొక్క డిఆర్స్ ఉండాలి. అలా లైన్ పాస్ అవుతున్న పాయింట్ అండ్ డిఆర్స్ ఉంటాయి. ఈ ఫామ్ లో రాసుకోవచ్చు సిమెట్రికల్ ఫామ్ లో. అదే అన్సిమెట్రికల్ ఫామ్ అంటే టూ ప్లేన్ ఈక్వేషన్స్ కలిపి ఒక లైన్ ఈక్వేషన్. దీన్ని అన్సిమెట్రికల్ ఫామ్ అంటారు. ఓకేనా? ఈ రెండు కలిపి ఒక లైన్ ఈక్వేషన్, దీన్ని అన్సిమెట్రికల్ ఫామ్ అంటారు. ఇది సిమెట్రికల్ ఫామ్. ఓకేనా? ప్రాబ్లమ్స్ చేస్తే అర్థమవుతుంది. ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద టూ పాయింట్స్. టూ పాయింట్స్ లైన్ పాస్ అవుతున్న టూ పాయింట్స్ అంటే టూ పాయింట్స్తో ఒక లైన్ జాయినింగ్ అవుతుంది. లైన్ జాయినింగ్ ద టూ పాయింట్స్ అని చెప్పి టూ పాయింట్స్ ఇస్తే లైన్ ఈక్వేషన్ ఫార్ములా మనం ఇందాక తెలుసుకున్నాం కదా. టూ పాయింట్స్ ఏదో ఒక పాయింట్ వేసుకుని అని. ఫస్ట్ పాయింట్ పీ కింద, సెకండ్ పాయింట్ క్యూ కింద రాసుకుని x1 y1 z1 x2 y2 z2 అని తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ PQ ఈజ్ x మైనస్ x1 బై x2 మైనస్ x1 ఈక్వల్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈక్వల్ టు z మైనస్ z1 బై z2 మైనస్ z1. x మైనస్ x1 వాల్యూ ఎంత? -2 అంటే మైనస్ మైనస్ ప్లస్ బై y మైనస్ ఆఫ్ -2 y ప్లస్ 2. ఓకేనమ్మా? మళ్ళీ y మైనస్ y1 అంటే y మైనస్ 1 బై 1 మైనస్ 1 ఈక్వల్ టు z మైనస్ 3 బై 4 మైనస్ 3. ఓకేనా? దాన్ని సింప్లిఫై చేసుకుంటే x ప్లస్ 2 బై 3 ఈక్వల్ టు y మైనస్ 1 బై 0 ఈక్వల్ టు z మైనస్ 3 బై 1. ఆర్ మళ్ళీ ఇది కాకుండా ఇంకోటి ఏం పెట్టుకోవచ్చు? ఈ పాయింట్ కూడా x1 y1 z1 ప్లేస్లో x2 y2 z2 ప్లేస్లో రాసుకోవచ్చు. ఓకేనమ్మా? ఇది మనకి వచ్చిన ఫామ్ ఏంటి? లైన్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది? ఇక్కడ ఏ ఫామ్లో ఉంది? సిమెట్రికల్ ఫామ్లో ఉంది. ఓకేనా? సిమెట్రికల్ ఫామ్. దీంట్లో పాయింట్ ఏది? 2 -2 1 3 అనేది ఒక పాయింట్. డిఆర్స్ 3 0 1 LMN అనేవి డిఆర్స్ అవుతాయి. 3 0 1 అంటే టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు డిఆర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫామ్లో ఏమొచ్చింది? దీని ద్వారా సిమెట్రికల్ ఫామ్ వచ్చింది. ఇక్కడ ఉన్నవేంటి? పాయింట్. ఆ పాయింట్ x1 y1 z1. ఓకేనా? పాయింట్ అది. డిఆర్స్ ఏంటి? 3 0 1 అనేవి L M N. అంటే టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు డిఆర్స్ ఫార్ములా ఏంటి? లైన్ యొక్క డిఆర్స్ ఫార్ములా
x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. ఇవేంటి లైన్ యొక్క డిఆర్స్. ఎప్పుడు 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిఆర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా అర్థమైందమ్మా. సమ్ చేస్తే మనం సమ్ ద్వారా ఫార్ములా కనిపెట్టేస్తాం చూసారా. నెక్స్ట్ ప్రూవ్ దట్ ద పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చారు కొలీనియర్ అన్నారు. కొలీనియర్ అంటే మనం ఫస్ట్ చాప్టర్లో చేసింది ఏంటి, కోప్లానర్ చేసాం. కోప్లానర్ అంటే మీనింగ్ ఏం చేసాం, కోప్లానర్ అంటే మీనింగ్ ఏంటి మనం ఎప్పుడో ఇంటర్లో నేర్చుకుంటాం, వెక్టార్స్లో నేర్చుకుంటాం. కొలీనియర్ కోప్లానర్ డిఫరెన్స్. కోప్లానర్ అంటే కోప్లానర్, కోప్లానర్ పి ఉంది కదా, ప్లానర్ అంటే ప్లేన్ మీద, సేమ్ ప్లేన్ మీద ఉండడం అంటే కోప్లానర్, సేమ్ లైన్ మీద ఉండడం అంటే కొలీనియర్. కొలీనియర్లో ఎల్ ఉన్నాయి చూడండి అమ్మా, అంటే లైన్ మీద ఉండడం. అదే కోప్లానర్లో పి. మీరు అలా గుర్తుపెట్టుకున్నా లేదు తెలియదు, నేనైతే ఇలా గుర్తుపెట్టుకుంటాను. కోప్లానర్ ప్లేన్ మీద ఉంటే, సేమ్ ప్లేన్ మీద ఉంటే అది కోప్లానర్ అంటారు, సేమ్ లైన్ మీద ఉంటే కొలీనియర్ అంటారు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, 4 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయని చూపించాలి. ఆ 4 పాయింట్స్ని PQRS కింద తీసుకుంటాం. ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ఏమైనా 2 పాయింట్స్ తీసుకుంటాం. ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఎనీ 2 పాయింట్స్ PQRSలో PQ అయినా PR అయినా PS అయినా QR QS లేకపోతే PR RS SP SQ SR ఏదైనా సరే ఎనీ 2 పాయింట్స్ తీసుకుని లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటే అది ఒక సిమెట్రికల్ ఫామ్లో వస్తుంది. ఆ సిమెట్రికల్ ఫామ్లో ఏం చేస్తారు, రిమైనింగ్ 2 పాయింట్స్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సాటిస్ఫై అయితే గనక అది ఎలా చెక్ చేసుకుంటాము, PQ తీసుకున్నామా, PQ లైన్ ఈక్వేషన్ ఫార్ములా, ఈ ఫార్ములా వేసుకుని లైన్ ఈక్వేషన్ ఫార్ములాలో లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. వచ్చిన లైన్ ఈక్వేషన్లో పాయింట్ మిగిలిన రిమైనింగ్ 2 పాయింట్స్ కూడా సాటిస్ఫై అయితే ఆ 4 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నట్టు. ఎలా సాటిస్ఫై అవుతుందో చెక్ చేయాలి. సబ్మిట్ R అనే పాయింట్ని దీంట్లో సబ్మిట్ చేయండి. XYZ ప్లేస్లో 3 వాల్యూస్ ఈక్వల్గా వచ్చేసినాయి అనుకోండి, దాంట్లో అది సాటిస్ఫై అయినట్టు. నాట్ ఈక్వల్ వస్తే సేమ్ లైన్ మీద లేనట్టు. ఓకేనమ్మా. సేమ్ అలానే ఇంకో అనదర్ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. పాయింట్ ఎస్ సాటిస్ఫైస్ ఈక్వేషన్ 1, గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. అర్థమైందా. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్స్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పి 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ 2 లైన్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, సిమెట్రికల్ ఫార్మా అండ్ సిమెట్రికల్ ఫార్మా, సిమెట్రికల్ ఫామ్లో ఉన్నాయి. పాయింట్ 2 4 5 డిఆర్స్ 1 0 -1, దీని యొక్క పాయింట్ 0 0 0 ఏమి లేదు కాబట్టి డిఆర్స్ 3 4 5. గివెన్ లైన్స్ ఆర్. ఎలా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలో చూడండి ఇప్పుడు. ఓకేనమ్మా. 2 లైన్స్ ఇచ్చినప్పుడు ఆ 2 లైన్స్ కూడా సిమెట్రికల్ ఫామ్లో ఉంటే వాటి యొక్క యాంగిల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ 2 లైన్స్ యొక్క డిఆర్స్ రాసుకోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన 2 లైన్స్ రాసుకుంటాం. ఆ 2 లైన్స్ యొక్క డిఆర్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఆర్ 1 0 -1, డిఆర్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 3 4 5. ఓకేనా. ఈ 2 డిఆర్స్ వచ్చిన తర్వాత యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే నార్మల్గా ప్లేన్స్లో యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకున్నాము, cos θ ఈక్వల్ టు A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. సేమ్ అలానే ఇక్కడ డిఆర్స్ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్. దాన్ని అన్ని వాల్యూస్ L1 L2 M1 M2 N1 N2 వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే థీటా వాల్యూ వస్తుంది. అదే యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్. ఓకేనమ్మా. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక సమ్ చెప్పుకుందాం ఈరోజు. అదర్ యాంగిల్స్, అక్కడ యాంగిల్స్ అని అడిగాడు కాబట్టి అదర్ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. 180 అంటే పై కదా. నెక్స్ట్ ఫైండ్ K, షో దట్ ద లైన్స్ 2 లైన్స్ అని చెప్పారు, పర్పెండిక్యులర్ అని ఇచ్చారు. 2 లైన్స్ కూడా సిమెట్రికల్ ఫామ్లో ఉన్నాయి. 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే సేమ్ దాంట్లో ఎలా చేసాం కండిషన్, డిఆర్స్ రాసుకుంటారు. ఆ డిఆర్స్ ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్గా ఉండవంటే కండిషన్ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈక్వల్ టు 0.
వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే దాంట్లో కే ఉంది కాబట్టి కే వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనమ్మా. సేమ్ అదే హోంవర్క్ చేయండి. అర్థమైంది కదా క్లాస్? ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ అన్నా చేయండి, మెసేజ్ అయినా చేయండి అమ్మా, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? అర్థం అవడమే కావాలి మీకు ఏ విధంగా అయినా సరే.